నమస్తే మేడం. నమస్తే మేడం, రేపటి నుండి శాకాంబరి ఉత్సవాలు జరగబోతున్నాయి కదా, ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? వరంగల్ మహానగరంలో అత్యంత పురాతనమైన చారిత్రక ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారిని ఎంతో చక్కగా శాకంబరి అలంకారంలో 10వ తారీఖు ఆ యొక్క శాకంబరి అలంకారంలో చూడబోతున్నారు. అమ్మవారిని ఆ విధంగా దర్శనం చేసుకోవడం వల్ల మనందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అన్నీ కలుగుతాయి. 26/6/2025 నుండి 10/7/2025 వరకు ఈ యొక్క ఉత్సవాలు 15 రోజుల పాటు జరుగుతాయి. సహస్ర కలశాభిషేకం శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మరి నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరూ కలిసి వచ్చి ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తారు. ఆ తదుపరి సహస్ర కలశాలతో అమ్మవారిని అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారి అలంకరణ అనేది దాదాపు మధ్యాహ్నం సమయానికి అలంకరణ చేయటం జరుగుతుంది. రేపు ప్రథమమైన రోజు. ఆ తర్వాత ఎల్లుండి నుండి ప్రతిరోజు హోమాలు జరుగుతాయి. చండీ హోమాలు, సప్తశతి పారాయణం, ఎన్నో పూజలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో పాల్గొనాలనుకున్న భక్తులు వాళ్ళు ముందుగా పేరు తీసుకొని పాల్గొనవచ్చు. అదేవిధంగా 10వ తారీఖు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, 10వ తారీఖు జూలై 10 నాడు అమ్మవారిని శాకంబరిగా అలంకరించడం కోసం 9వ తారీఖు రాత్రి నుంచే, సాయంత్రం నుంచే ఆ యొక్క కూరగాయలని మాలగా చుట్టి కట్టి అయ్యగారులకు అప్పగించడం జరుగుతుంది. మరి ఆ రోజు లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వాళ్ళు దాదాపు 10,000 మంది భక్తులు కలిసి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దృశ్యాన్ని కన్నులారా చూడాలనుకుంటే, మరి ఇది కలెక్టర్ గారు, 2 కలెక్టర్లు, మరి ఎస్పీ గారు, సిపి గారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మేయర్ గారు, మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరి యొక్క ఇదిలో జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని రావాల్సిందిగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మేడం, ఇప్పుడు మాడవీధుల పనులు స్టార్ట్ అయినాయి కదా, మరి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎట్లాంటి ఏర్పాట్లు, క్యూ లైన్లు కానీ, మంచినీళ్ళు కానీ ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? భక్తులకు ప్రత్యేకంగా మేము క్యూ లైన్లు ఏర్పాటు చేస్తాము. మాడవీధుల వర్క్ జరుగుతోంది కాబట్టి అక్కడ మట్టి హైట్ పోసి, కొంచెం హైట్ వచ్చేట్టుగా మట్టి పోసి ఇదివరకు ఉండే విధంగా దాన్ని ఏర్పాటు చేసుకుంటూ క్యూ లైన్లు తిప్పి క్యూ లైన్ల ద్వారా భక్తులు వెళ్ళేలా ఏర్పాటు చేస్తాం. భక్తులకి ఆ క్యూ లైన్లో మంచినీటి సదుపాయం కూడా అరేంజ్ చేస్తున్నాము. మా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. ఈ యొక్క పాయింట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క ఆస్పెక్ట్లో వాళ్ళు శ్రద్ధ తీసుకొని మా చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా పార్కింగ్ ప్లేస్లో వాళ్ళ వాహనాలను పెట్టి అమ్మవారి దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాం. మేడం, మొత్తం సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి మేడం భద్రకాళి ఆలయంలో? 36 ఉన్నాయి. అంటే ఇప్పుడు వెహికల్స్ లోపల వరకు వస్తున్నాయి కదా, అట్లా రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఇక్కడ కూడా గేట్ బంద్ చేయడం జరుగుతుంది. వెహికల్స్ పైకి రావు. ఆ పార్కింగ్ ప్లేస్లు, అటు పక్కన ఉన్న ప్లేస్, ఇటు పక్క ప్లేస్, అన్ని ప్లేస్లు కలిపి ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. SRK గ్రీన్ ఎనర్జీ.